జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉండారో వాళ్ళందరికీ ఒక విషయం తెలుసు. అది ఏందయ్యా అంటే, సోషల్ మీడియాలో మన భారతదేశం విషయంలో కావచ్చు, పర్టికులర్గా హిందువుల విషయంలో కావచ్చు, ఏ స్థాయిలో మన వ్యతిరేకులు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారో అందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఎంత అందంగా ముస్తాబు చేసినట్టు ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి ఎంత దుష్ప్రచారం చేస్తారంటే మామూలుగా అయితే చేయరు. కానీ ఆ విషయాల్లో మనం చాలా వరకు కనపడిపోతున్నాం. మనం ఇప్పుడు అబద్ధ ప్రచారాలు చేయడంలే, కనీసం మనం నిజాలను ప్రచారం చేసుకునే పరిస్థితుల్లో కూడా మనం లేకుండా మనం వెనకబడిపోతున్నాం. పైగా ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మన దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మనం నిజాలు మాట్లాడితే మన అకౌంట్లో బ్లాక్ అయిపోతాయి, రీచ్ తగ్గిపోతుంది, చాలా జరిగిపోతాయి. దీని వెనక మన వ్యతిరేకులైనటువంటి ఒక పెద్ద వ్యవస్థే పనిచేస్తుంది. ఏది మన దేశానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా. అందులో ముఖ్యమైన ఒకడు మహమ్మద్ జుబేర్. వీడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆల్ట్ న్యూస్ అనే ఒక దిక్కుమాలేటువంటి వెబ్సైట్ను, ఒక సంస్థను ఒకదాన్ని పెట్టుకొని వీడు ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్తాడు. వీడొక ఫ్యాక్ట్ చెకర్. వీడే ఫ్యాక్ట్ చెకర్ అని చెప్పేసి ఒక పేరు ఒకటి తగిలించుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటాడు. నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చేస్తా అంటే ఈ తిమ్మిని బమ్మిని చేస్తారంటారు చూడు, ఆ మాదిరి చేయడంలో వీడిని మించినోడే లేడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్పాలంటే రాహుల్ గాంధీకి వీడంటే ఎంత పెద్ద ఇష్టమో. ఎందుకంటే ఆయన చేసేదని అబద్ధ ప్రచారాలే కదా, చేపించేదే. ఆ మాదిరిగా ఈ కాంగ్రెస్ కూటమికి వీడు అంత బాగా నచ్చుతాడు. ఎంతసేపు కూడా భారతదేశంలో, అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనలో ముస్లింలకు రక్షణ లేదు అంట వాదిస్తూ ఉంటాడు. వాస్తవం ఏందో మనకందరికి కూడా బాగా తెలుసు. కానీ ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి ఎత్తుగడ అనమాట. ఇక ముస్లింల పైన మోడీ ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతుందంట. వాడి ఊహలను ఒక న్యూస్గా తయారు చేసి సోషల్ మీడియాలో ఆ ఫేక్ న్యూస్ని అయితే వ్యాప్తి చేస్తూ ఉంటాడు. ఇంకా అమాయకులు ఉంటారు ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గంలో, వాళ్ళందరూ కూడా ఇదంతా చూసి నమ్మేస్తూ ఉంటారు. ఈ విధంగా వీడు ఇప్పటి వరకు ఒక 40కి పైగా ఈ ఫేక్ న్యూస్ని అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అలా ప్రచారం చేస్తున్నందుకు వీడికి విదేశాల నుంచి కోట్ల రూపాయల ఫండింగ్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వీడు ఎంత దిగజారిపోతాడో మీరు దీన్ని బట్టి ఆలోచన చేసుకోవచ్చు. అసలు వీడి పేరు ఫ్యాక్ట్ చెకర్ అనడం కంటే ఫేక్ మేకర్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. అర్థమైందా? వీడు చేసిన ఫేక్ ప్రచారంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా, కేవలం కొన్ని. ఉత్తరప్రదేశ్లో చదువుకుంటున్నటువంటి కాశ్మీరీ ముస్లిం యువతపై యోగి ఆదిత్యనాథ్ పోలీసులు దాడి చేశారని, వాళ్ళను చితకబాదినారని, వాళ్ళ సామాన్లు, డబ్బు మొత్తం తీసుకొని వాళ్ళ రోడ్డు మీదకి నెట్టేశారని చెప్పేసి ఒకసారి పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేసినాడు. ఇంకొక విషయం ఏంటంటే, మణిపూర్లో ఈ కుకీలు, ఈ మైతీలు అంటారనమాట, ఈ రెండు జాతుల మధ్య తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నప్పుడు వీడు మధ్యలో దూరి మణిపూర్లో ఉన్న కేంద్ర బలగాలు మణిపూర్ స్టూడెంట్లను చితకబాదినారని, తరువాత స్టూడెంట్లను అరెస్ట్ చేసి ఎవరికి తెలియని రహస్య ప్రదేశానికి తీసుకోమన్నారని చెప్పేసి ఒకసారి ప్రచారం చేసినాడు. దీనివల్ల శాంతి భద్రతలకు ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి. సరే, ఇకపోతే నిషేధిత ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయినటువంటి పిఎఫ్ పైన బ్యాన్ విధించకముందు ఈ పిఎఫ్ఐ సంస్థ సభ్యులు రాజస్థాన్లో ఒక భారీ ర్యాలీ అయితే చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అమాయకపు పిఎఫ్ఐ సభ్యులపైన కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా అభియోగాలు మోపుతుందని చెప్పేసి మరోసారి ఫేక్ ప్రచారం అయితే చేసినాడు. నిజానికి ఆ పిఎఫ్ఐ సభ్యులు ఆ ర్యాలీలో పాకిస్తాన్కు జిందాబాదులు కొట్టినారు. కానీ వీడు మాత్రం వాళ్ళంతా అమాయకులని చెప్పి తీర్పిచ్చేసినాడు. పిఎఫ్ఐ వాళ్ళు ఎలాంటి వాళ్ళో పసిపెట్టలకు కూడా తెలుసు. వాళ్ళంతా కూడా ఈ ఇస్లామిక్ రాడికల్స్. ఈ దేశాన్ని ఏ విధంగా అయినా సరే ఒక ఇస్లామిక్ కంట్రీని చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్లాన్స్తో ఉన్నారో, ఎన్ని దారుణాలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో మనకందరూ కూడా మనం చూసినాం, మనం విన్నాం, మనం చదువుకున్నాం. వాళ్ళంట అమాయకులంట. చూడండి వీడు ఎంతగా రెచ్చగొడుతున్నాడో. నాయన, ఎవరైతే ఈ దేశాన్ని ప్రేమించే ముస్లిం సోదర సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి దరిద్రపు కొట్టి ఎదవల వల్లనే చాలా వరకు నష్టం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. ఇంకొక విషయానికి వస్తే, కర్ణాటకలో ఈ హిజాబ్ వివాదం నడుస్తూ ఉన్నప్పుడు ముస్లిం విద్యార్థినులను అప్పటి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి మరొక ఫేక్ ప్రచారం చేశాడు. అబ్బా స్వామి, ఈ విధంగా చెప్పుకుంటా పోతే వీడు చేసిన ఫేక్ ప్రచారాల సంఖ్య మొత్తంగా వచ్చేసి 40కి పైగా తేలినాయి. వీడు చేసే ఫేక్ ప్రచారాలన్నీ కూడా ఈ ముస్లింలను బీజేపీ ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయని, కాబట్టి ముస్లింలు తిరగబడాలని అర్థం వచ్చేటట్టు వీడు ప్రచారం చేస్తూ ఉంటాడు. అంతెందుకు, మన బీజేపీ నాయకురాలైనటువంటి నూపూర్ శర్మ గారు ఉన్నారు కదా, ఆమె పైన ఉన్నవి లేనివి కల్పించి ఫేక్ ప్రచారం చేసింది కూడా వీడే. ఫలితంగా ఇప్పుడు
నూపూర్ శర్మ గారు కేంద్ర బలగాల రక్షణలో రహస్య జీవితం అయితే గడుపుతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆవిడ మీద ఎంత ఎత్తున ఫేక్ ప్రచారం చేసి ఉంటాడో. ఆమె ఆత్మరక్షణ కోసం దాంట్లో బతకాల్సి వస్తుందంటే, కేంద్ర బలగాల రక్షణలో బతకాల్సి వస్తుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళని వీడు ఎంతగా రెచ్చగొట్టుంటాడని. ఆవిడకి ఎంత థ్రెట్ ఉంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయితే ఈసారి వీడు యోగి ఆదిత్యనాథ్ గారికి అడ్డంగా దొరికిపోయినాడు. అది ఎట్నో చెప్తా. ఉత్తరప్రదేశ్లో దాసనా అనే పట్టణం ఒకటి ఉన్నది. ఈ దాసనా పట్టణంలో అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈ దాసనాదేవి టెంపుల్కు ప్రధాని పూజారిగా యతి నరసింహానంద్ గారు బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో ఈ జాంబిగాళ్ళు హిందువులపై చేస్తున్నటువంటి మానకాండం చూసి తట్టుకోలేకపోయినటువంటి ఈ యతి నరసింహానంద స్వామీజీ ఆవేశంలో 2-3 మాటలు మాట్లాడింది అయితే వాస్తవమే. అంతే. ఇక వీడికి కోతి కొబ్బరి చెప్పు దొరికింది అంటారు చూడు, ఆ మాదిరి వీడికి ఒక అవకాశం అయితే దొరికింది. ఇక వీడు ఈ యతి నరసింహానంద స్వామీజీ వీడియోను పోస్ట్ చేస్తా యతి నరసింహానంద్ ముస్లింలను అవమానపరిచాడని, మహమ్మద్ ప్రవక్తను దారుణంగా అవమానించాడని, ముస్లిం మత సాంప్రదాయాలను దెబ్బగొట్టాడని పేర్కొంటూ ఒక ట్వీట్ అయితే చేసినాడు. ఆ ట్వీట్లో ఉన్నాటి లేనాటి అన్నీ కలిపి చెప్పి ఈ యతి నరసింహానంద స్వామీజీ అడ్రస్ను కూడా పోస్ట్ చేసినాడు. అంటే వీడి ఉద్దేశం ఏంది, అర్థమైంది దీనికి? ముస్లింలు వచ్చి ఇక ఈ యతి నరసింహానంద స్వామీజీను హత్య చేయమని చెప్పేసి పరోక్షంగా తన ట్వీట్ల ద్వారా చెప్పినట్టే కదా ఇది. నిజానికి ఆ యతి నరసింహానంద్ ఈ బీజేపీ మతదారుడు కూడా కాదు. కానీ వీడు ఆ యతి నరసింహానంద స్వామీజీను అడ్డం పెట్టుకొని హిందూ ముస్లింల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. ఇది గత నెలలో జరిగింది. సరే, తరువాత యతి నరసింహానంద స్వామీజీను అరెస్ట్ చేయడం, ఆయన చంపుతామంట బెదిరింపు లెటర్ రావడం, ఇదంతా కూడా జరుగుతూనే ఉన్నది కంటిన్యూస్గా. అయితే ఇప్పుడు అదే విషయం పైన యతి నరసింహానంద స్వామీజీ సెక్రటరీ అయినటువంటి ఉదితా త్యాగి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. అదేంటంటే భారతీయుల ఐకమత్యానికి, సార్వభౌమాధిపత్యానికి సమగ్రతను దెబ్బతీసేలా ఈ మహమ్మద్ జుబేర్ ప్రవర్తించాడని అతను ఉద్దేశపూర్వకంగానే యతి నరసింహానంద స్వామీజీ వారి అడ్రస్ను కూడా దాంట్లో అయితే ఈ ట్వీట్లో పెట్టినాడని, అంటే నరసింహానంద స్వామీజీ పైన దాడి చేయమన్నట్టు తన ట్విట్టర్లో ప్రచారం చేశాడని చెప్పేసి ఒక కేసు అయితే పెట్టింది. ఇప్పుడు ఈ కేసు ఉత్తరప్రదేశ్ హైకోర్టుకి అయితే చేరుకుంది. దీంతో ఇప్పుడు మహమ్మద్ జుబేర్ గారి విషయాన్ని యోగి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వీడు ఇప్పటి వరకు చేసినటువంటి ఈ ఫేక్ ప్రచారాలన్నిటిని కూడా ఒక్కొక్కదాన్ని అన్ని లోడే అన్నీ తిరగదోడుతున్నారు. మొత్తంగా వీడు చేసినటువంటి ఈ 40కి పైగా ఈ ఫేక్ ప్రచారాలతో ఒక ఫైల్ని అయితే తయారు చేశారు. వీడు చేస్తూ ఉండేటటువంటి ఈ అసత్య ప్రచారాల మూలంగా హిందువులు ముస్లింల మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడుతుందన్న విషయాన్ని కూడా అందులో అయితే ఇంక్లూడ్ చేశారు. వచ్చే నెలలో ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారణ అయితే జరపనున్నది. మొత్తంగా యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ మహమ్మద్ జుబేర్ గారు అయితే అడ్డంగా దొరికిపోయినాడు. ఈ కేసులో వీడికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ మనం అంచనా ప్రకారం వీడు పారిపోవచ్చు, పారిపోయేటప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేయొచ్చు, లేకపోతే పోతా బండ్లు తిరగబడవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే వీడు చేసిన పాపాలు అట్టాటి ఎంతోమంది మధ్య గొడవలు సృష్టించి వీడు దాన్ని క్యాష్ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి రేపు ఏదైనా జరగవచ్చు, దాంట్లో మాత్రం ఏం డౌట్ పడాల్సిన అవసరం లే. అది మ్యాటర్ అయితే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.